కూటమిగా ఉన్నప్పుడు విధాన నిర్ణయాలు మనం తీసుకోలేం. అది బీహార్‌లో భారతీయ జనతా పార్టీకి ఒకప్పటి శాపం. ఇప్పుడు అదే వరం అవుతుందా? చూడాలి. ఒక యోగి ఆదిత్యనాథ్ రాకముందు ఉత్తరప్రదేశ్, వచ్చాక ఉత్తరప్రదేశ్. అసాంఘిక శక్తులకి చెమటలు పట్టించడం కాదు, చెమడాలు యాహ్! తీసి వదిలిపెడుతున్నాడు. అట్లాగే ఒరిస్సాలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం తుడిచిపెట్టుకుపోయింది. ఒకప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యం నడిచినటువంటి బీజేపీ వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులు. గుజరాత్ ఒకప్పుడు దుర్మార్గమైనటువంటి వ్యవస్థల నుంచి బీజేపీ వచ్చాక చేయగలిగింది. ఇప్పుడు బీహార్‌లో ఆ పరిస్థితి రావాలి. ఒకప్పుడు మన సినిమాల్లో గూడా మన హీరోలు బీహార్ పోలీస్ అధికారులుగా ఒక విక్రమార్కుడు ఇట్లాంటియన్నీ ఎందుకొచ్చినియి? బీహారు, ఉత్తరప్రదేశ్ ఇవే. ఆహ్, ఏది అసలు తుపాకీల తయారీ పరిశ్రమలు నడిచినాయి, బాంబుల తయారీ పరిశ్రమలు నడిచినాయి, కిడ్నాప్‌లు, మర్డర్‌లు దేశంలో ఏ అరాచకం జరిగినా అక్కడోళ్ళు ఉంటారు అన్నటువంటి సిట్యుయేషన్ జరిగింది. దాంట్లో ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ని మంచి మార్పు తేగలిగాడు యోగి ఆదిత్యనాథ్. బీహార్‌లో కూడా అట్ట చెయ్యాలి. యాక్చువల్‌గా 21 సంవత్సరాల్లో అత్యధికంగా అంటే నితీష్ కుమార్ సీఎంగా పరిపాలించినటువంటి ఆ సందర్భంలో 20 ఏళ్ళు చేస్తే, ఆ 20 ఏళ్లలో అత్యధికంగా బీజేపీతోనే పొత్తులో ఉన్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్ అరాచక శక్తుల వ్యవహారంలో చేయలేదు. బీహార్‌లో ఒక మార్పు అరాచక శక్తుల నియంత్రణ చేయగలిగారు గానీ అణచివేయలేదు. ఆ కారణంగా ఇప్పటికీ అక్కడ ప్రజలకి భరోసా రాలేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కి పెట్టుబడులు పెట్టడానికి జనం ఎందుకు ఎగబడుతున్నారు? మంచి ప్లేస్ ఉంది, టూరిజం ఉంది, మానవ వనరులు ఉన్నాయి. పొలిటికల్‌గా స్టిక్ ఆన్ గ్యారంటీ ఉంది. పొలిటికల్ ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఉంటాయి అన్నప్పుడే పెట్టుబడులొస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బీహార్‌లో సమ్రాట్ చౌధరి ఆ పని. ముందే చెప్పాడు. మేము రేపు అధికారంలోకి వచ్చాక మేము బాధ్యతలు చేపట్టాక తాట తీస్తామని. అందుకే హోంశాఖ కూడా తీసుకున్నాడు. కొన్ని చేసి చూపించాడు. ఇప్పుడు తనే సీఎం కాబోతున్నాడు. కాబట్టి భారీ మార్పులు ఆశిస్తున్నారు. మరొక యోగి ఆదిత్యనాథ్, మరొక హిమంత బిశ్వా శర్మ లాగా సమ్రాట్ చౌధరి చేయగలుగుతాడా లేదా చూడాలి.